హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత డైలీ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మాకు చాలా స్పెషల్ డే అండి. ఈరోజు మా మ్యారేజ్ డే. ఇంకా పొద్దున్నే లేచి పనంతా చేసేసుకున్నాను. మాకు మ్యారేజ్ అయ్యి 6వ సంవత్సరం అండి. 6వ సంవత్సరం కంప్లీట్ అయిపోయి 7వ సంవత్సరానికి వస్తుంది. ఇది 6th యానివర్సరీ. నాకు అసలు నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు అయితే మా వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు. ఫోన్లు చేసి వచ్చేసేయి, వద్దు ఉండకు అని చెప్పేసి. ఉండలేవు, నువ్వే వచ్చేస్తావు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నేను మాత్రం లేదు, నేను రాను, నేను ఉంటాను. నేను పెళ్లి చేసుకున్నా కదా, చేసుకున్నప్పుడు ఒకటే లైఫ్, ఇంకా ఈయనతోనే అని చెప్పేసి నేనైతే చెప్పి, ఇంకా నచ్చితే ఫోన్ చేయండి, లేకపోతే అది కూడా చేయొద్దు, మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్పాను. కాకపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేసినా కూడా అట్లేం మాట్లాడలేదు. తర్వాత నీ ఇష్టం అనేసి అయితే అన్నారు. కానీ ఇన్ని ఇయర్స్ అయినా కూడా నాతో మా అన్నయ్య అయితే మాట్లాడలేదండి. అదొకటే బాధ నాకు. ఇంకా దానికి మించి ఇంకేముండదు. అన్నయ్య కోసం అయితే నేను రోజు ఏడవని రోజు అయితే ఉండదు. నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది. ఆ ఒక్క విషయంలోనే నాకు చాలా బాధేసిద్దండి, మా అన్నయ్య మాట్లాడలేదని. కాకపోతే ఇన్ని ఇయర్స్ అయినా కూడా మేమైతే ఎప్పుడూ కూడా నా ఫ్యామిలీ మీద ఆధారపడలేదు. అంత బాగా చూసుకుంటాడు. ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా అన్నీ ఆయనే అని చెప్పేసి నేను వచ్చేసాను. అలానే నన్ను చూసుకుంటాడు. ఇంక ఈరోజు అయితే సిద్ధుకి ఫిష్ కర్రీ పెడితే బాగోదు కదా స్కూల్లోకి అని చెప్పేసి నేను పెరుగన్నం అయితే పెట్టాను. స్కూల్లో ఇచ్చేసి వచ్చాను. ఇంకా ఈవినింగ్ అయితే చికెన్ తీసుకొచ్చారు. అలాగే నేను ఎప్పుడో ఒక 3 days బ్యాక్ కళ్ళు తాగాలనిపిస్తుంది అని చెప్పేసి అడిగాను. మనం తాగుతూనే ఉంటాం కదా పార్టీస్కి, అట్లా పెళ్ళిళ్ళకి. అయితే కళ్ళు తెమ్మని చెప్పాను. చెప్తే ఆయన ఎందుకో బయటికి ఎటు వెళ్ళారట. అప్పుడే దించుతున్నారు, చెట్టు మీద నుంచి దించుతున్నారు అని చెప్పేసి కళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇంకా వంట చేస్తున్నాను. ఇప్పుడే రైస్ అయితే వండేసాను. ఒక దాంట్లో కర్రీ, ఇంకో దాంట్లో ఫ్రై చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే కర్రీలో కళ్ళు పోస్తున్నానండి. వాటర్కి బదులు కళ్ళు పోసి చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను కూడా ఫోన్లోనే చూసిన. మా ఆయన ఎందుకో చెప్పారు కళ్ళు పోసి వండు అని చెప్పేసి, అందుకే ట్రై చేశాను. కానీ సూపర్ వచ్చిందండి, మస్తుంది టేస్ట్ మాత్రం. అసలు నేను వాసన వస్తుందేమో, స్మెల్ వస్తుంది, బాగోదు అనుకున్నాను. కాకపోతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా అలానే కేక్ కూడా తీసుకొచ్చారండి. మా సిద్ధు అయితే ఆ కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేయాలా అని చూస్తున్నాడు. ఊరికే ఫ్రిడ్జ్ తీయడం, కేక్ చూడడం, మమ్మీ కేక్ తింటా అంటున్నాడు. ఆ కేక్ అయితే మొత్తం అవ్వగొట్టేదాకా వదిలిపెట్టడండి సిద్ధు. నాకు చికెన్ ఉండాలంటే చాలా భయం అని చెప్పాను కదండి. ఎందుకంటే ఫ్రై అయితే బాగానే చేస్తాను, కాకపోతే వాటర్ పోసి కర్రీలాగా గ్రేవీలాగా చేయాలంటే మస్తు భయం. అందుకోసమే ఇట్లా రైస్ కుక్కర్లో అయితే వండుతాను. ఇంకా మన గురించి అయితే తెలుసు కదా, మనం ఇంకా ఏమీ తాగం కాబట్టి కళ్ళు అయితే తాగుతాము. సో ఎందుకో తాగాలనిపించింది. అది గుర్తొచ్చి ఆయన ఆయన దగ్గర నుంచి తీసుకొని వచ్చాడట. నేనైతే కర్రీలో వేయంగా మిగిలింది సిప్పేసాను. బాగుంది, తీయగానే ఉంది. కాకపోతే చాలా రోజుల తర్వాత తాగుతున్నా కదా, చాలా ఇయర్స్ తర్వాత. ఇంటి దగ్గర అయితే అప్పుడప్పుడు ఎక్కడో ఒక్కడ తెచ్చేసుకొని తాగేటోళ్ళం అందరం కలిసి. ఇంక ఇప్పుడైతే చాలా డేస్ అయింది కదా, అందుకోసమే కొత్తగా అనిపించింది. చాలా బాగుంది, తీయగా. మంచిదండి తాగితే అప్పుడప్పుడు. కళ్ళు తాగడం వల్ల తప్పేం కాదు, మంచిదే, తాగొచ్చు. కాకపోతే అలా అని రెగ్యులర్గా తాగకూడదు, అదే అలవాటు అవ్వకూడదు. నాకు మా ఆయనకైతే పోలీసోడు సినిమా చాలా ఇష్టం అండి. ఇంకా మేము ఆ సినిమాని పెట్టుకున్నాము, చూసుకుంటూ తినడానికి రెడీ అవుతున్నాము. కేక్ కట్ చేసి అయితే తిందామని అనుకుంటున్నాము. ఇంకా మా బదులు ఎట్లా పిల్లలు ఉన్నారు కదా, అప్పుడంటే సింగిల్గా ఉన్నప్పుడు అంటే మేము ఇద్దరం కట్ చేసేవాళ్ళం. కట్ చేసాము 1 year. ఇంక ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలే కట్ చేస్తారండి, వాళ్ళతో పాటు నేను. కానీ ఇన్ని ఇయర్స్లో నేను నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా నేను మాత్రం మా పుట్టింటికి ఏది చెప్పలేదండి. ఏదొచ్చినా నేనే తట్టుకొని నిలబడ్డాను. నాకంటూ ఇంకా ఆయనే కదా ఉన్నది, ఆయనే అన్నీ అనుకొని వచ్చేసాను. నాకు ఏదొచ్చినా కూడా ఆయనే సపోర్ట్గా నిలబడతాడు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆయనే అన్నీ చూసుకున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలా బాగా చూసుకున్నారు. ఏదైనా ఆయనే కదా నాకు. అందుకోసమే ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎవరేమన్నా కూడా నేను ఊరుకోను. ఇంక ఇలానే బతికినన్ని రోజులు ఇలా హ్యాపీగా ఉంటే చాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.